ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వెటర్నరీ సపోర్ట్ అనేది డైరీ రంగంలో రైతుకి చాలా ఇబ్బందికరంగా ఉందండి. గోపాల్ మిత్రులే డాక్టర్లు అయిపోయారు, డాక్టర్లు ఏమో గోపాల్ మిత్రుల కన్నా దారుణం అయిపోయారు. ఎవరిని అడిగినా రికార్డ్ వర్క్, ఆ పేపర్ వర్క్ అనే పనిలోనే ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వచ్చి రైతు దగ్గర ప్రాబ్లం చూసి దాన్ని వాళ్ళు పూనుకొని దానికి ఏదన్నా సొల్యూషన్ చూపించే పరిస్థితి మెజారిటీ అంటే 95% కేసెస్లో జరుగుతున్న పరిస్థితి లేకుండా పోయింది. వెటర్నరీ అసిస్టెంట్లు, ఈ యానిమల్ హెల్త్ అసిస్టెంట్లు, తర్వాత ఈ గోపాల మిత్ర పిల్లలు, వీళ్ళతోనే ట్రీట్మెంట్ మొత్తం జరుగుతుంది. వీళ్ళ ముగ్గురితోనే వ్యవస్థ మొత్తం నడుస్తున్న పరిస్థితి జరుగుతుంది. ఏ చేయాలి అంటే గోపాల మిత్ర రావాలి, ట్రీట్మెంట్ చేయాలి గోపాల మిత్ర రావాలి. మరి డాక్టర్ వ్యవస్థ ఏం జరుగుతుందో తెలియట్లా. లైక్ వైజ్ యానిమల్ సెలక్షన్, బ్రీడింగ్ బుల్స్ సెలక్షన్లో వచ్చిన అన్ని తప్పిదాలే. తర్వాత మళ్ళీ షోస్కి వెళ్ళినప్పుడు షోస్లో ట్రైనింగ్ లేదు వాళ్ళకి. ఏ యానిమల్కి ఏం జడ్జిమెంట్ ఇవ్వాలో తెలియదు, యానిమల్ ప్రపోర్షన్స్ తెలియదు, క్యాల్కులేషన్స్ తెలియదు, బ్రీడ్ క్యారెక్టర్స్ తెలియదు. నేను దానికి మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చానండి. పూర్వ తెలుగుదేశం గవర్నమెంట్లో ఇచ్చాను, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇచ్చాను. అప్పుడున్న అధికారులు, అంతకుముందు ఉన్న అధికారులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారులు ఎవరో దాని మీద చర్య తీసుకునే పరిస్థితులు లేకుండా పోయినాయి. పైపెచ్చు ఒక యానిమల్ కట్టట్లేదు అంటే అది కట్టించి దాన్ని ఎందుకు చేయలేము అనే పరిస్థితి తీసుకొని చేయగలిగే పరిస్థితిలో ఉన్న డాక్టర్లు వాళ్ళు లేకుండా పోయారు. రైతు ఎన్నాళ్ళని భరిస్తాడు? వాటిని భరించలేక వాటిని అమ్మేస్తుంటే అవి కోతకెళ్తున్నాయి. నేను కరోనా తర్వాత 2021 నుంచి ఇవాళ 24 చివరిలో ఉన్నాం. ఈ 2-3 ఏళ్లలో నా అబ్జర్వేషన్లో పర్టిక్యులర్గా ఒంగోలు జాతి ఆవులు కానివ్వండి, గిత్తలు కానివ్వండి 99%, 98% స్లాటర్కి వెళ్ళిపోయినాయండి. ఇవన్నీ ఫ్యాన్సీ రేట్లకి కొంటున్నారు. కలకటా వాళ్ళు కొనటం, కలకటా తీసుకెళ్ళి కలకటాలో వాటిని హార్మోనల్ ఇంజెక్షన్స్ అవి ఇచ్చి మేపి తయారు చేయటం, వాటిని మళ్ళీ స్లాటర్కి అమ్మటం. జాతి బతికే పరిస్థితి లేదు. ఇదివరకు రోజు మొత్తం మీద మనం బాగా ఓపికగా తిరిగి సెలక్షన్ ఆఫ్ యానిమల్స్ చూసుకుందాం అనుకుంటే రోజుకి ఒక మంచి యానిమల్స్ అంటే ఒక 5-6 చూసి మనం ఇంట్లో 1-2 కొనుక్కోవచ్చు అనుకునే పరిస్థితి ఉన్న రోజుల నుంచి ఇవాళ వర్స్ట్ కేసులో రోజుకి ఒకటి కనపడితే చాలరా బాబు అనే పరిస్థితి దిగజారిపోయిన స్థితి ఒంగోలు జాతికి పట్టింది. ఇది ఇలాగే ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం కంటిన్యూ అయితే పొంగనూరు గురించి ఎట్లా ఫోటోల్లో వీడియోల్లో చెప్పుకొని తిరిగారో మన ఒంగోలు జాతి కూడా అదే విధంగా ఫోటోల్లో వీడియోలు చూసుకొని బతకాల్సిన పరిస్థితికి దిగజారిపోయే స్థితి ప్రస్తుతం ఉన్నాం. గత 6 నెలల్లో రాబోయే 6 నెలలు సంవత్సర కాలంలో ఒంగోలు అంటే ఇక నాలాగా ఎవరన్నా బయటకి కొన్ని ఇంట్రెస్ట్గా మేపేవాళ్ళు ఒకళ్ళిద్దరి దగ్గర లేకపోతే ఒక 10 మంది దగ్గర గవర్నమెంట్ ఫాముల్లో చెప్తే రైతు వారీగా ఇక జాతి బతికే పరిస్థితి లేదు. దీని మీద మెజర్స్ తీసుకోవాలి. తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని దీన్ని ఏదో ఒక దానికి ప్రికాషనరీ మెజర్స్ ఏదో ఒకటి తీసుకొని దాని మీద చేయకపోతే ఆ జాతి ప్రపంచ ఖ్యాతి చెందిన జాతి ఆంధ్రాలోనే మరుగున పడిపోయి చూడటానికి కూడా కనుమరుగైపోయే పరిస్థితికి దిగజారిపోయింది. దీని మీద చర్యలు తీసుకోవాలి ఎవరో ఒకళ్ళు. దీని మీద రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాం. 100% చర్యలు తీసుకోవాలి. వెటర్నరీ డిపార్ట్మెంట్లో బాధ్యత కలిగిన వాళ్ళు లేరు. ఎక్కడ చూసినా ఆడపిల్లలు డాక్టర్లు అయ్యారు. గట్టిగా ఏదైనా యానిమల్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే ఆడపిల్లలు చేసే పరిస్థితి లేదు. ఏదైనా యానిమల్కి శమన్ చేయాలన్నా, ఏదైనా డిస్టోకియా కేసులు వచ్చినా, ఇంకోటి వచ్చినా పేపర్ వర్క్ చేయడానికి ఆడపిల్లలు వెటర్నరీ చదవకూడదని నేను అంటలేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో వెటర్నేరియన్గా ఆడపిల్లలు పనికిరారనేది నా ప్రగాఢ విశ్వాసం. గ్రౌండ్ లెవెల్లో ఇవాళ పనిచేస్తున్న వెటర్నేరియన్స్లో ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితి కానివ్వండి, రాబోయే రోజుల్లో కానివ్వండి, ఫిమేల్ వెటర్నేరియన్స్ అంటే ఆడపిల్లలు వెటర్నేరియన్స్గా చదువుకుంటున్న వాళ్ళు కానివ్వండి, ఉత్తీర్ణులై బయటకు వచ్చి ప్రాక్టీస్లోకి వస్తున్న వాళ్ళు కానివ్వండి, ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు పెట్కి బాగానే ఉంటారు కానీ వెట్ సర్వీస్కి వాళ్ళు పూర్తి సేవలు చేయలేరు అనేది నా అభిప్రాయం. చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి ఒకళ్ళిద్దరు ఎక్కడన్నా ఉన్నారేమో కానీ మెజారిటీ కేసెస్లో ఏంటంటే ఆడపిల్లలు ఇప్పుడు ఒంగోలు ఆవులు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉంది, ఏదైనా ఒంగోలు గిత్తలు ఉన్నాయి, ట్రీట్మెంట్ చేయాలి. ఆడపిల్లలు ఏం చేయగలరు? మేకలు, గొర్రెలు, కుక్క పిల్లల కంటే గట్టిగా పట్టుకోగలుగుతారు, 4 మనుషులు ఉంటారు కాబట్టి చేయగలరు. ఒక ఒంగోలు ఆవుకు శమన్ చేయాలి, ఆడపిల్ల చేయగలదా? లేదు కదా.
మగాళ్ళే భయపడే పరిస్థితులు ఉంటాయి. కాంక్రేజ్లు ఉన్నాయి, వాళ్ళు పాల కోసం తెచ్చుకుంటున్నారు. వాటికి చేయగలరా? చేయలేరు కదా. రిపీట్ కేసెస్ ఉన్నాయి. 10 సార్లు యానిమల్ దగ్గరికి తిరిగి చేయాల్సి వస్తుంది. ఆడపిల్ల చేయగలదా? చేయలేదు కదా. సో దీని మూలంగా అల్టిమేట్గా ఏంటి? రైతుకి ఇబ్బందే కదా. అల్టిమేట్గా రైతుకి ఉపయోగం కలిగి రైతు నిలబడే స్థాయిలో ఉండాలి. నేనేం తప్పు పట్టట్లేదు, కానీ వాళ్ళని రికార్డు సెక్షన్ వరకు ఉంచి గ్రౌండ్ లెవెల్, ఫీల్డ్ లెవెల్కి ఎవరన్నా మగవారిని కొంచెం ఇంట్రెస్ట్ ఉండి చేయగలిగే వారిని, వాళ్ళలో ఉత్తీర్ణులు గట్టిగా ఇంట్రెస్ట్ ఉండి చేసి లార్జ్ యానిమల్ ప్రాక్టీస్ ఉండే వాళ్ళని పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఆఫీసుల్లో ఆడపిల్లలు ఆఫీసులు రికార్డు సెక్షన్ వరకు ఓకే. ఎవరన్నా బాగా ఇంట్రెస్ట్ ఉండి గట్టిగా చేయగలుగునే వాళ్ళు ఒక 10-15 మంది ఉంటారేమో జిల్లాకి. వాళ్ళు ఒక 4-5 ఉంటారేమో. లేకపోతే వాళ్ళు తప్పి మిగతా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో విఏఎస్లుగా కానివ్వండి, విఎల్ఓలుగా కానివ్వండి, లేకపోతే గోపాల మిత్రులు ఎలాగో లేరనుకోండి, ఏడీలు కానివ్వండి, ఏమి సర్వీస్ చేయగలరు యానిమల్కి, రైతుకి? కూర్చొని ఏదైనా ఫైల్ మీద సంతకం పెట్టి ఆ రికార్డ్స్ రాసి వాళ్ళు ఏదైనా చేయగలరు. లేకపోతే ఇంట్రెస్ట్ ఉంటే రోజుకు ఒక 2 ఏఐలు చేయగలరు. వరుసగా రోజుకు 4-5 ఒంగోలు ఆవులకి శమనం చేయాలంటే ఆడపిల్లలు ఇబ్బంది కదా. అటు వాళ్ళకి ఇబ్బందే, రైతుకి నష్టం. రైతు సస్టైన్ అవ్వాలంటే ఈ ప్రాక్టికల్గా ఈ మెజర్స్ కూడా గవర్నమెంట్ నుంచి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇన్ని సంవత్సరాల నా అనుభవంలో నేను నా దగ్గర కానివ్వండి, నేను బయట చూస్తున్న విధానాన్ని కానివ్వండి, బయట నేను గన్నవరం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదన్నా గైనకాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళాం, వాళ్ళు ప్రాక్టీస్ నేర్చుకోవడానికి హెచ్ఓడీలు కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, వాళ్ళ ప్రొఫెసర్స్ దీన్ని చూడండమ్మా అంటే ఆడపిల్లలు పడే ఇబ్బంది నా కళ్ళతో నేను చూస్తున్నాను. వాళ్ళే వచ్చి రేపు గ్రౌండ్ లెవెల్లో చేయాలంటే అక్కడ ఇబ్బంది పడ్డాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఇంకెక్కువ ఇబ్బంది పడతారు కదా. సో అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర చూశాను. బయట గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో విఎల్ఓలు, విఏఎస్ల దగ్గర కూడా నేను ఆడపిల్లల్లో నేను చూశాను ఆ ఇబ్బంది. ఒకళ్ళిద్దరూ చేసేవాళ్ళు ఉన్నారు, చేయలేని వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల అల్టిమేట్గా రైతు ఇబ్బంది పడతాడు. అది ఇబ్బంది పడకుండా ఉండాలంటే దానికి కావాల్సిన మెజర్స్ తీసుకోవాలి. అండ్ లాంగ్ రన్లో ఏ రైతైనా, అది గేదె అవనివ్వండి, ఆవు అవనివ్వండి, దాన్ని లాంగ్ రన్లో రైతులో ఇంట్రెస్ట్ పుట్టాలి, రైతు ఇంకా 4 రోజులు నెట్టాలి అంటే ఇప్పుడు అన్నిటికన్నా మనకి ఆంధ్ర రాష్ట్రంలో పట్టిన దరిద్రం ఏంటంటే మామూలుగానే మనుషులు దొరక్క రైతు అల్లాడుతున్నాడు. అది వ్యవసాయానికి కానివ్వండి, డైరీ రంగానికి కానివ్వండి, గోట్ అండ్ షీప్కి కానివ్వండి, పౌల్ట్రీకి కానివ్వండి. లోకల్గా పనిచేసే మనిషి దొరకటం చాలా ఇబ్బంది అయిపోయింది. మందుకు బానిసలు అయిపోయారు, గంజాయికి బానిసలు అయిపోయారు. ఇప్పుడు ఈ ఎంఎన్ఆర్ఈజిఎస్ సోకాళ్ళు ఈ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న పనివారిని రైతు కూలీలుగా రైతుకు అనుసంధానం చేయాలి, డైరీలో పనిచేసే కూలీలుగా డైరీ రైతుకు అనుసంధానం చేయాలి, ఆక్వాకల్చర్లో ఆక్వాకల్చర్ రైతుకు అనుసంధానం చేయాలి, పౌల్ట్రీ వాళ్ళకు అనుసంధానం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ 300-350 రూపాయలు ఇస్తుంటే ఇంకొక 200-100 కలిపి రైతుని ఇచ్చి మీరు ఈ పలానా ఇన్ని గంటలు పని చేయించుకుంటే యాజ్ పర్ లేబర్ రూల్స్ ఇన్ని గంటలు పని చేసినందుకు, ఈ వర్క్ చేసినందుకు ఎంత అని ఒక క్రైటీరియా క్రియేట్ చేసి వాళ్ళని వీళ్ళకి లింకప్ చేస్తే వీళ్ళకి పనివారి కొరత తగ్గుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, తద్వారా రైతుకి ఉపయోగం ఉంటుంది. అటు చెరువులు బాగు చేయడానికి వాళ్ళు వెళ్తుంటే 50% చేసేవాళ్ళు ఉన్నారు, 50% చేయని వాళ్ళు ఉన్నారు. నష్టం ఎక్కువ జరుగుతుంది లాభం కన్నా. అదే రైతుకి అనుసంధానం చేస్తే రైతుకి ఉపయోగం, లైక్వైజ్ గవర్నమెంట్కి కూడా వాళ్ళకి ఉపాధి హామీ కల్పించిన విధంగా వాళ్ళకి ఉంటుంది, వీళ్ళకి ఇంకో రూపాయి సంపాదించుకోవడానికి మార్గం దొరుకుతుంది. ఎలాగో ఇవాళ మనకి గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది. దాంట్లో సెక్రటేరియట్లో ఈ సెక్రటరీలు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలని వాళ్ళకి అనుసంధానం చేసి రైతులకి ఎవరెవరికైతే ఎంతమంది కూలీలు కావాలి ఏంటి అనేది వాళ్ళు మాకు ఎంతమంది రైతుకు ఇప్పుడు సచివాలయానికి వెళ్ళి సెక్రటరీ దగ్గరికి ఏమంటే మా దగ్గర ఇవాళ ఈరోజు ఇంతమంది పని ఉంది, మాకు వాళ్ళని అనుసంధానం చేయండి అని వాళ్ళు చెప్పినప్పుడు ఈ సెక్రటేరియట్ వ్యవస్థకి ఈ రైతు కూలీలని, అదే ఈ ఉపాధి హామీ కూలీలని, రైతుల్ని మధ్య దళారీ కిందో లేకపోతే మధ్యస్థంగా ఈ గ్రామ సచివాలయాల్లో పనిచేసే సెక్రటరీలను పెట్టి వీళ్ళకి మ్యూచువల్గా ఉపాధి కలగటానికి, వాళ్ళకి పని జరగటానికి వీళ్ళకి జరిగేటట్టు లింకప్ ఏదైనా అనుసంధానం చేస్తే బోత్ బెనిఫిషియల్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, రైతుకు ఉపయోగపడుద్ది, వాళ్ళకు ఉపాధి కలుగుద్ది, గవర్నమెంట్ మీద భారం తగ్గుద్ది, మంచి పేరు వస్తుంది. రైతుల నుంచి ఈ పని చేసినందుకు రైతుకి, పనిచేసేవాళ్ళు లేరని బాధపడుతున్న రైతుకి దానికి మించిన ఆనందం ఇంకోటి ఉండదు. ఈ ప్రభుత్వం ఇది చేస్తే ఈ ప్రభుత్వమే తొలి ప్రభుత్వంగా దేశం మొత్తం మీద మంచి పేరు తెచ్చుకుంటుందని నా అభిప్రాయం. ఎవరైతే నిరుద్యోగులు అయితే ఉన్నారో వాళ్ళని ఈ సెక్రటేరియట్లో ఈ ఉపాధి హామీ కింద అనుసంధానం చేసినప్పుడు
వీళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది, వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది, వాళ్ళకి పని అవుతుంది. లైక్వైజ్గా ఏంటంటే ఈ ఉపాధి లేకుండా ఖాళీగా ఉండేవాళ్ళు వెళ్ళి ఏదో పని చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి శ్రమ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆరోగ్యాలు మెరుగుపడితే తద్వారా వైద్య ఆరోగ్య శాఖకి ఈ ఏదైతే ఈ ఉపాధి హామీ పథకం కానివ్వండి, ఇంకొకళ్ళకి కానివ్వండి, ఈ ఆరోగ్యశ్రీ పథకాలు, ఈ ఆరోగ్యం ఇబ్బందులు ఉండే వాళ్ళకి బడ్జెట్ కేటాయింపుల్లో ఆటోమేటిక్గా వీళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి రోగాలు తగ్గుతాయి కాబట్టి కేటాయింపుల్లో బడ్జెట్కి కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ అనుసంధానం చేస్తే బాగుంటుంది. ఇక ఈ కాంపిటీషన్స్ షోస్కి వస్తే ప్రతి మండల స్థాయిలో ఎవరెవరైతే పెంచుతున్నారో వాళ్ళ దగ్గర ఉన్న పశువులు, వాటి పాల సామర్థ్యత, వాళ్ళ దగ్గర ఉన్న పశువులు, వాటికి ఉన్న వాటి లైక్ క్యారెక్టర్స్ బేస్డ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, షోస్ మండల స్థాయి నుంచి మొదలయ్యి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి జరిగితే ఆల్ ఇండియా స్థాయిలో ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇక్కడ ప్రక్షాళన కింద నుంచి మొదలయ్యి జరుగుతున్నప్పుడు వాటిని చూసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పెంచదలుచుకునే వాళ్ళు విలువైన వాటిని పోనీయకుండా జాగ్రత్తగా పెంచినప్పుడు మన పశువుల సంఖ్య పెరుగుతుంది, మంచి జాతి మన దగ్గర నిలబడద్ది, మన జాతి నిలబడద్ది. అండ్ ఆ పశువులు బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఏదైతే మన ఇప్పుడు ఒంగోలు జాతి ఉంది, మనం ఇందాక అనుకున్నట్టు ఈ కలకట్టా నుంచి బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ అయిపోయి స్లాటర్కి వెళ్తున్నాయి, అట్లాంటివి ఆగుతాయి. యువత ఎక్కువగా ఇవాళ ఐటీ రంగం నుంచి ఇప్పుడు మాకన్నా 10 ఏళ్ళు చిన్నాళ్ళు అందరూ ఐటీలో చేసి మేము చేయలేమని చెప్పి బయటకు వచ్చి అక్కడెక్కడ లోన్లు పెట్టి డైరీలు పెట్టి నష్టపోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మేమే పెట్టి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. సో అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఇంపార్టెంట్. ఇలాంటి షోస్ అది కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ఐడియా పెరుగుతుంది, వాళ్ళు దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఒకటి వస్తుంది. పాల పోటీలు కూడా పెట్టాలి. పాల పోటీలు సరదాగా నా సజెషన్ అయితే పాల పోటీలు ఇయర్లీ వన్స్ రాష్ట్ర స్థాయిలో జరగాలి. ఎవ్రీ 6 months బేస్ చేసుకొని 6 monthsకో ఇయర్లీ వన్స్ జిల్లా స్థాయిలో పాల పోటీలు జరగాలి. దాన్ని చూడటానికి ముందు రైతులు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరూ వెళ్ళి వాటిల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ ఇంట్రెస్ట్ పెరగటానికి పెంపుదలకి బాగుంటుంది. ఒకటి. రెండోది సరదాగా ఏంటంటే ఇప్పుడు మేము పార్టిసిపేట్ చేస్తున్నాం యానిమల్స్ తీసుకొని వెళ్ళి పాల పోటీల్లో. సరదాగా మాలాగా పెంచుతున్న వాళ్ళు 10 మంది డైరీ ఫామ్లో రైతులు గేదెలు పెంచుతున్నారంటే వాళ్ళ దగ్గర ఉండే వాటిల్లో మంచి ఆవులైతే ఆవులు, గేదెలైతే గేదెలు, పాల పోటీలు పెట్టారు, అందాల పోటీలు పెట్టారన్నప్పుడు పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ చేస్తుంటేనే ఆర్గనైజ్ చేసి పెట్టాలనుకునే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇవాళ హర్యానా, పంజాబ్లో షో జరుగుతుందంటే పాల పోటీ పెడితే కనీసం అంటే ఒక 100 గేదెలు పాల పోటీకి వస్తాయి. అందాల పోటీ లేకపోతే బ్యూటీ కాంపిటీషన్ పెట్టారంటే కనీసం అంటే 300-400 యానిమల్స్ తీసుకొని వస్తారు. అక్కడ రైతుకి ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ జరుగుతుంది. మన దగ్గర రైతుకి ఇంట్రెస్ట్ ఉన్నా జరగట్లేదు, చేసేవాళ్ళు లేరు కాబట్టి వెనకబడిపోతుంది. పాల పోటీలకు మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను వెళ్ళా పాల పోటీలకి. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. నేను చాలా విద్య నేర్చుకున్నా, భూత వైద్యాలు చూశాను, మనుషులు చేసే చమత్కారాలు చూసాం, వాళ్ళు వేసే నాటకాలు చూసాం. అక్కడ చుట్టుపక్కల పరిస్థితులు, వాటిల్లో జరుగుతున్న అసలు ఎలా చేస్తే ఎలా, దీంట్లో నైపుణ్యం ఏంటి, ఎట్ట సాధించాలి ఏంటి అనేది కూడా పలు విధాలుగా చూసి నేర్చుకున్నాను కాబట్టి నేను మీకు వాళ్ళు చెప్పగలుగుతున్నా. చూడకపోతే నేను చెప్పలేను కదా. నా కళ్ళతో నేను భూత వైద్యం చూసా, అది ఎవరు మీకు తెలియదు కదా. అట్లాగే 10 మంది రావాలి. నేను భూత వైద్యం అంటే నేను జరిగింది ఏదో చెప్తున్నాను, దాన్ని నేనే కంపెల్ చేసి చెప్పట్లా. అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. మనం ఎలాగా కాంపిటీషన్ విన్ అవ్వాలనే ఇంట్రెస్ట్లో 10 మంది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని 10 రకాలుగా పార్టిసిపేట్ చేసినప్పుడు విన్ అవ్వాలనే సిచ్యువేషన్లో ఉంటారు. కాబట్టి 10 రకాలుగా ఉంటే అన్నీ సరదాగా తిరిగి చూడాలి. కోడి పందాలు పెడుతున్నారు, 10 మందిని చూడాలి. మేము కోడి పందాలు పెట్టారు, నేను ఐటీ ఎంప్లాయీని వెళ్ళకూడదని సంక్రాంతి 3 రోజులు ఇంట్లో ముడుచుకొని టీవీ ముందు కూర్చుంటే ఏం సంపాదిస్తాడు, ఏం వస్తుంది? సరదాగా 4 ఫ్రెండ్స్తో వెళ్ళాలి, తిరగాలి, చూడాలి, ప్రపంచం తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని టీవీలో సినిమాలు ఛానల్స్ చూసుకొని ఇంట్లో వండిన పప్పులు తింటే సరిపోదు కదా. సో ఆ ఇంట్రెస్ట్ యువతలో ఉండాలి, అది తిరగాలి, లైవ్లో అన్నీ తిరిగి చూస్తేనే బాగుంటుంది. ఈ విధంగా మనం కొనసాగి ఇట్లా మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి
మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయాలి అని మన ప్రభుత్వం ఎలా అయితే ఆకాంక్షిస్తుందో అది జరగాలి అంటే మూలస్తంభమైన వ్యవసాయాన్ని ముందు దాన్ని మెరుగుపరిచి దానికి కావాల్సిన వనరులన్నీ సమకూర్చి రైతుకు ఇబ్బంది లేకుండా చేయగలిగి చేసినప్పుడు పాడి కోడి మేక ఏదైతే వ్యవసాయం ఉందో అన్ని రంగాల్ని అనుకూలంగా తయారు చేసినప్పుడే ఆర్థికంగా రైతు కానీ మనిషి ఆర్థికంగా నిలబడ్డప్పుడు అన్ని విధాలుగా అన్ని రంగాలుగా ముందుకెళ్తాం. కాబట్టి ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల్ని అధికారుల్ని ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో అందరినీ కలగలుపుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ ఆర్గనైజ్డ్గా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. 2014-19 మధ్యలో వైజాగ్లో అగ్రికల్చర్ ఎక్స్పో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, మేమందరం వెళ్ళాం. ఆ తర్వాత ఇవాళ వరకు మనకు ఆంధ్రాలో అగ్రికల్చర్ ఎక్స్పో పెట్టినాడు లేరు. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది హైటెక్స్లో, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి లేదు. అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావాలి. రైతుకి కావాల్సిన అడ్వాన్స్డ్ ఇంప్లిమెంట్స్ అడ్వాన్స్డ్ మెకానిజము అలవాటు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ డ్రోన్స్ తీసుకొచ్చారు. ఓన్లీ డ్రోన్స్తోనే అగ్రికల్చర్ మొత్తం వ్యవస్థ ఇదవదు కదా, ఇంప్లిమెంట్స్ రావాలి. డ్రోన్స్ ఒకటే కాదు కదా, అన్ని మిగతా ఇంప్లిమెంట్స్ రావాలి. ఇప్పుడు మనం హర్యానా వెళ్ళి చూసాం, సీడ్ డ్రిల్ ఉంటుంది, దాంట్లోనే అన్నీ ఉన్నాయి. శక్తిమాన్ సీడ్ డ్రిల్ ఏదో ఉంది, అందులోనే యూరియా అన్నీ కలిపి వేసుకునేవి. వాళ్ళ దగ్గర హార్వెస్టర్స్ మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి. అలాంటివి మనం ఇక్కడ కూడా తీసుకొచ్చి మన రైతులకు అలవాటు చేస్తే రైతు మెకానిజంకి అలవాటు పడిన తర్వాత గ్రౌండ్ లెవెల్ ఏంటంటే డౌన్ ది లైన్ కార్పొరేట్ కల్చర్లో వ్యవసాయం చేసే పరిస్థితి తప్పితే 10 ఎకరాలు 5 ఎకరాలు వ్యవసాయం చేసే రైతులు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. సో అది అలవాటు చేస్తే కొత్తగా వ్యవసాయం చేయదలుచుకునే వాళ్ళు 4 రోజులు చేయగలుగుతారని నా అభిప్రాయం. ప్రభుత్వాలు కూడా అలా చేసి అందరినీ అప్డేట్ చేయాలి, రైతుని అప్డేట్ చేసి అన్నీ చేసినప్పుడే దానికి మనం ఏదన్నా చేయగలుగుతాం అనేది నా అభిప్రాయం. సో ఇందులో ఏదన్నా నా మనసులో మాట చెప్పాను, మంచి చెడు ఏదన్నా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయగలరని కోరుకుంటూ మా సువర్ణ అగ్రో అండ్ డైరీ ఫార్మ్స్కి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చిన తెలుగు వన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.